bell rise, patas full to bindas. Ee roju ma patas lo ladies special. Let me call upon stage Anjali and Yoda sisters. And the beautiful Geeta. Hey, blockbuster, ne cheyeste ni life blockbuster. Wow, ఒక్కసారి మా యోదాని చూడండి. She's looking like యోదా వేసుకున్న చీర యోదాదే, యోదా వేసుకున్న చెప్పులు యోదావే, కానీ ఆ మెడలో ఉన్నది ఆ నడుముది నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్నది గీత, కామెడీ చేసేది గీత. ఆ పంచులు నేను ఇస్తానని చెప్పను. ఇదే జోష్ తో మేము స్టార్ట్ చేసేస్తున్నాము. యోదా పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం పక్కన వాళ్ళకి సలహాలు ఇస్తుంటాం. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు సలహాలు ఇస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను యోదా ఇద్దరం ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి ఏడుస్తున్నాం, నువ్వు మాకే సలహా ఇది రియాలిటీగా జరిగింది. నీకేమైనా పిచ్చా? మనం ఫెయిల్ అయ్యామని కోరుకోకూడదే, మనం గెలిచామని అనుకోవాలి. నీకు గాల్లో పడ్డది గప్పని. మేము ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయినాం, ఏమన్నా చెప్పు. చదివి ఆపే శంకర్ గా ట్రై చేసుకోండి. అంటే యాంకర్లు అంటే అంత. నెక్స్ట్, అప్పుడప్పుడు ప్రేమించే అమ్మాయిని కాదరా, ఎప్పుడు ప్రేమించే అమ్మ నాన్న గురించి ఆలోచించని సలహా ఇస్తా. నెక్స్ట్, నా ఫ్రెండ్ కి శారీ కట్టుకోవడం రాకపోతే యూట్యూబ్ లో చూసి కట్టుకోమని సలహా ఇస్తాను. నాకు శారీ కట్టుకోవడం రావట్లేదు పటాసులో, అందుకే ఎప్పుడు వేసుకున్నాను. ఏం చేయాలి? ఓ, ఇంటికి వెళ్ళక మీ మమ్మీని అడగండి, నేర్పిస్తారు. ఇంటికి వెళ్ళాక పటాస్ స్టేజ్ తీసుకెళ్ళలేను కదా నేను. అక్కడ కట్టేసుకుని ఇక్కడికి వచ్చి పిన్నులు పెట్టుకో. నెక్స్ట్, ఫ్రెండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అబ్బాయికి చదువు రాదు, అబ్బాయి ఎలా పాస్ అవ్వాలంటే స్లిప్లు పెట్టమని సలహా ఇస్తాను. దీంట్లో 2 పాటలు పెట్టి మస్తుంటది సినిమా. నెక్స్ట్, నేను పక్కన వాళ్ళకి ఎప్పుడు సలహాలు ఇస్తానంటే, పెటాస్ ప్రోగ్రామ్ కి వచ్చాం కదా, సో పంచ్ పటాకా రౌండ్ లో మంచి క్రేజీ ఆన్సర్స్ ఇవ్వండి అనేసి సలహా. ముందు నువ్వు ఇయ్యు. నెక్స్ట్, అంటే లవర్స్ ఎట్లా లేపుకెళ్ళాలి అని మా ఫ్రెండ్ కి సలహా ఇస్తా. ఎట్లా లేపు నాన్న ఒక్కసారి రా, నేను సలహా నాకు ఎట్లా లేపాలను. అరే నేను గీత లవ్ చేసుకుంటున్నాం రా. ఫస్ట్ బండిలో ఫుల్ గా పెట్రోల్ లోడ్ చేయాలి. కొట్టించేసినారా? డీజిల్ కార్లు పెట్రోల్ ఎందుకు? మా అమ్మ గీత వాళ్ళ అత్త. అరే చెప్పరా ప్లీజ్ రా, వెళ్ళిపోవాలరా మేము. రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాయి. అక్కడ ఆఫీసర్ కూడా నువ్వే, నేను గీతను పట్టుకుని వస్తే ఇన్నో పేపర్లు పట్టుకొని. హలో సార్, మేమే సార్, మేమిద్దరం ఫోన్ చేసిన వస్తారు, సాక్షి సంతకాలు పెడతారు. అరే వచ్చేస్తారు. అరే రితిక్ రోషన్ రారా, 4 తీసుకొని రారా తొందరగా. అన్న టైం అయిపోతుంది, దుర్ముహూర్తం టైం వచ్చేస్తుంది. సైన్ చేసి దాంట్లో మార్చాడు. తాళి తర్వాత నా ఫస్ట్ సైన్ చేయాలి కదా. పెళ్ళైపోయింది కదా ఎట్లాగూ, మా షోకి టీఆర్పీ అని వస్తుంది, లైట్లు ఆపండి, దాని తర్వాత ఏం చేస్తారు చూడండి.
టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో ఖర్చుల గురించి ఆలోచిస్తుంటాం. ఇప్పుడు లవర్ ఏమైనా అడిగితే వెంటనే కొనిచ్చేస్తాం. అదే ఇంట్లో పేరెంట్స్ ఇలా ఖర్చు ఉంది ఇవ్వు అంటే అప్పుడు ఆలోచిస్తాం. దేవిక శ్రీముఖి నేను సీను మాట్లాడుతున్నా. నేను సీను మాట్లాడుతున్నాను. శ్రీను చెప్పు. నా ఫోన్ పాడైపోయిందిరా. అవునా బంగారం, ఏ ఫోన్ కావాలి? నాకు iPhone 6s Plus. సరే ఈవినింగ్ రెడీ అయిపోయి ఉండు, ఈవినింగ్ వెళ్దాం ఓకేనా? వావ్ ఐ లవ్ యు దీపి. ఫ్రెండ్స్ పార్టీ అడిగినప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తాను. పార్టీ అడుగుతున్నప్పుడు నువ్వు డబ్బుల గురించి ఎంత చీప్ మెంటాలిటీ. వెరీ చీప్. గర్ల్ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ కొనిసే విషయంలో ఏమి మగాళ్ళు మారరా? ఎప్పుడు అసలు గర్ల్ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ చేయాలంటే పెద్ద మనసు ఉండాలి, గిఫ్ట్లు ఇవ్వాలి. ఏ మీరు మారరా? మీ డాడీ కూడా అవే పైసలు వస్తాయి కదా, మీ డాడీని అడగచ్చు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? నెక్స్ట్ 3-4 మెంబర్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఖర్చుల గురించి ఆలోచిస్తారు. నెక్స్ట్ చేతిలో డబ్బులు లేనప్పుడు మంత్ ఎండింగ్ ఏమైనా ఖర్చులు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. అవునా అవునా. యాడ్స్ లో మనం చాలా చూసాము మరక మంచిది అని, కానీ పొదుపు కూడా మంచిది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు యోధా సిస్టర్స్. ఈరోజు సేఫ్ గా ఎలా ఉండాలో నేను నేర్పించబోతున్నాను. పొదుపుగా ఎలా ఉండాలో నేను మీకు నేర్పిస్తాను. ఇదిగో అమ్మాయి శిరీష, నువ్వు ఇంటికి కాపురానికి కొత్తగా వచ్చావు కదా? అవును. నీకు పొదుపు అంటే ఏమిటో తెలుసా? తెలుసు అత్తయ్య. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? నేను చెప్తాను, విని నేర్చుకో. చెప్పండి. 1/2 కిలో చికెన్ తీసుకొచ్చి పులుసు పెట్టి దాని మీద కొత్తిమీర అలా అలా చల్లి 100 మందికి వండి పెట్టడమే పొదుపు అంటే. పొదుపు అంటే అది కాదత్తయ్య. మరి కొత్తిమీరతో పులుసు చేసి దాంట్లో 2 ముక్కలు చికెన్ వేసి 100 మందికి పెట్టి పంపించడం. మనం ఒక కొత్త చీర కట్టుకున్నాం అనుకో, దానికి ఏదైనా మురికంటింది అనుకో, చీర మొత్తం ఉతికేయకూడదు. ఎక్కడ మురికంటిందో అక్కడే ఉతకాలి. ఇంట్లో ఉతకూడదా? ఇంట్లో ఉతకూడదా? శిరీష, ఎక్కడ మరకంటిందో అక్కడే ఉతకమంటే ఆ ప్లేస్ మీద ఉతకమని కాదమ్మా. చీరకి ఎక్కడ మురికంటిందో అక్కడే ఉతకమ్మని. అలా చేసావనుకో నీ వాటరు సేఫ్, నీ సబ్బు సేఫ్. అత్తయ్య ఇవన్నీ చెప్పే బదులు మీరు రోడ్డు మీద సేఫ్ గా నడవచ్చుకో. మురికంటుకోండా మురికంటుకోండా. పొదుపు అంటే గుర్తొచ్చింది. నేను మొన్న 20,000 పెట్టి ఒక కొత్త చీర కొన్నానా? దానికి మురికంటిని ఉతకమన్నాను. ఉతికావా? ఉతికాను అత్తయ్య. ఏది తీసుకురా, ఎలా ఉతికావో చూద్దాం. శిరీష, ముందు జాకెట్ ముక్క కాదమ్మా చీర. అత్తయ్య అది చీరే, సరిగ్గా చూడండి. ఇది చీరేనా? అంత పెద్దగా ఉన్న చీర ఇంత చిన్నగా ఎలా అయిందమ్మా? ఉతికితే అయింది. అదెలాగా? అత్తయ్య మీరు మురికంటింది అంతవరకు ఉతకమన్నారు కదా? అవును. అందుకే మురికంటిన చోట చింపేసా ఉతికేసా, చింపేసా ఉతికేసా. పొదుపు పొదుపు పొదుపు. సరేలే గాని ఆరోగ్య విషయంలో ఎలా పొదుపుగా ఉండాలో తెలుసా అమ్మ నీకు? తెలుసు అత్తయ్య. ఏం తెలుసు? నేను చెప్తాను, విని నేర్చుకో. చెప్పండి. ఇదిగో అమ్మాయి శ్రీముఖి చెప్తున్నాను విను. నాకు ఆరోగ్యం బాగాలేదని 10 రోజుల క్రితం హాస్పిటల్ కి వెళ్ళానా? అప్పుడు ఆ డాక్టర్ నాకు రోజుకు ఒక టాబ్లెట్ ఇంట్లో వేసుకోమని 10 రోజులు సరిపడా ఇచ్చాడు. మరి ఇవాళతో ఆ 10 రోజులు అయిపోయాయి కదా. ఆ టాబ్లెట్లు మిగిలాయా మిగలలేదా చెప్పండి చూద్దాం. రోజుకొకటంటే అయిపోయి ఉంటాయి. కాదు, నువ్వు అక్కడే రవి మీద కాలేసా. మరి ఆ టాబ్లెట్స్ ఎలా మిగిలాయి? డాక్టర్ ఏమని చెప్పాడు? రోజుకొక టాబ్లెట్ ఇంట్లో వేసుకోమన్నాడు కదా. అవును. అందుకే ఊరెళ్ళొచ్చానే. సేఫ్ సేఫ్. ఏమి శిరీష ఇప్పటి
టాబ్లెట్లు ఏమి వేయలేదు. బ్రతికిచ్చావే తల్లి. 20 వేసాను అత్తయ్య. 20 వేసాను అత్తయ్య. అవునత్తయ్య. వేస్తే వేసావే శిరీష. నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి. తిరుగుతున్నాయా? తిరగట్లేదు కదా అత్తయ్య కళ్ళు. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళవే శిరీష. సరే పదండి. ఇక్కడేంటి శిరీష? జనాలు ఉన్నారు. మనకి జనం గురించి ఎందుకు అత్తయ్య? ముందు ఆ డాక్టర్ ని చూడండి. ఇక్కడ డాక్టర్ లేడు కదే. ఇక్కడ చూస్తే అక్కడ ఉన్నాడు. పైన చూడండి. శిరీష, అది డాక్టర్ సలీం పోస్టర్ కదా. ఇక్కడికి వస్తే ఫీజు ఉండదు కదా. శిరీష, తులసి నీళ్ళు తెమ్మంటారా? శిరీష, ఆకలేస్తుంది. పిండాకూర పెట్టమంటారా? ఆకలేస్తుంది, అన్నం పెట్టవే శిరీష. అలాగేనత్తయ్య. తినండి. శిరీష, ఏంటత్తయ్య? పెట్టమంటే అన్నమే పెట్టావంటే కూరేది? శిరీష, కూర చేయలేదు అని అనుకున్నారా అత్తయ్య? చేశానత్తయ్య. చికెన్ 65. చికెన్ 65 అంట. ఇంకెందుకు ఆలస్యం, పెట్టు. అలాగే. శిరీష, పెట్టమంటే టీవీ పెట్టావంటే అది చూసుకుంటూ తినేయండి. అదేంటే అక్కడ ఎవరో చేస్తున్న గోరని ఇక్కడ నన్నెలా తినమంటావు? అత్తయ్య, ఇప్పుడు ఈ అన్నం ఎవరిది? మనది. ఆ టీవీ ఎవరిది? మనది. అంటే దాంట్లో వచ్చే వంట ప్రోగ్రామ్ ఎవరిది? పొదుపు పొదుపు పొదుపు. అసలు అంజలి అంటే ఫ్లో, ఫ్లో అంటే అంజలి అని అంటున్నారు. అంత బాగా జోక్లు వేస్తున్నారు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ మై ఫేవరెట్ యాంజీ డార్లింగ్స్. ఒకరోజు మన రవి షాపింగ్కి వెళ్ళాడు అనమాట. అక్కడ ఒక అందమైన చిన్న బొమ్మ ఉంది. కానీ వాడికి అనిపించింది, అమ్మో ఈ బొమ్మ చూస్తే పిట్ట కొంచెం కూతగానో, దీంతో వెళ్తే నా పని అయిపోతుంది, వద్దులే అని చెప్పి ఇంకా అలా తిరుగుతుంటే అక్కడ ఒక అందమైన చింపాంజీ బొమ్మ కనబడింది. రవికి ఎంత నచ్చిందంటే, మేనేజర్ గారు ఎవరున్నారండి, ఆ బొమ్మ ఎంతైనా పర్లేదు, నాకు కొంచెం ప్యాక్ చేయండి ప్లీజ్ అండి అంటే, సారీ రవి గారు, అది అమ్మలేము. ఎందుకు అమ్మలేరు అంటే, అది బొమ్మ కాదండి, అద్దం, కొంచెం మీరు జరిగితే. సో రవి అన్న వాళ్ళ అబ్బాయి ఇద్దరు పెళ్లికి వెళ్ళారనమాట. పెళ్లి తంతులో భాగంగా అమ్మాయి చేయిని అబ్బాయి చేతుల్లో పెడతారు కదా. పెట్టగానే రవి వాళ్ళ అబ్బాయికి డౌట్ వచ్చింది. నాన్న పంతులు గారు ఎందుకు నాన్న అలా ఒకరి చేతిలో అలా పెట్టారు అంటే, ఏం లేదురా, నువ్వు బాక్సింగ్ చూస్తుంటావు కదా, ఇద్దరు కొట్టుకునే ముందు ఇలా చేతులు కలుపుతారు కదా రిఫరీ, జస్ట్ అలా కలుపుతారు అంతే. సరే ఒక రోజు ఏమైందంటే, వాళ్ళ నాన్నగారు బాబు ఉన్నారు. సో బాబు పరిగెట్టుకుంటూ వచ్చి, నాన్న నాకు ఈ రోజు 1000 రూపాయలు దొరికింది అన్నాడు. వావ్, అమేజింగ్, పండగేసుకో పోరా. అవునరా, ఇంతకీ ఎక్కడ దొరికిందిరా అంటే, ఇంకెక్కడా నీ జాబ్ లో దొరికింది. నా జాబ్ లో 1000 రూపాయలు దొరికిందా? ఎప్పుడు నాన్న అన్నాడు. అదే నాన్న, రాత్రి నువ్వు ఇప్పించక్కాల దొరికింది అన్నాడు. అదేంట్రా, నేను క్యాంప్కి వెళ్ళి ఇప్పుడేగా వచ్చాను. ఉసే, ఎవడొచ్చాడా ఇంటికి? ఒక కస్టమర్ బ్యాంక్ వెళ్ళాడు అనమాట. బ్యాంక్ వెళ్ళిన తర్వాత డబ్బులు వేసాడు బ్యాంక్ లో. వేస్తే మేనేజర్ అన్ని లెక్క పెట్టి, సార్ ఇందులో 6 దొంగ నోట్లు ఉన్నాయి సార్ అన్నాడు. ఇదొక కస్టమర్, అరే అవి వేసుకునేది నా అకౌంట్ లో, అవి దొంగ నోట్లయితే నీకెందుకు, మంచి నోట్లయితే నీకెందుకు, పట్టుకోపో అన్నాడట. రవి లాంటోడు. ఒక్క నిమిషం, బెట్స్ కడతా. ఇది పేలుతుందా పేలదా? 20 రూపాయలు పేలుతుంది. పేలదు, 30 రూపాయలు. ఓకే సరే. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, వైఫ్ ఫోన్ చేసి, ఏమండి ఇక్కడ విండోస్ గట్టిగా టైట్ అయిపోయాయండి, ఓపెన్ అవ్వట్లేదు, ఎంత ఓపెన్ చేసినా సరే, సో ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి అంది. అట్నుంచి వాళ్ళ హస్బెండ్ నుండి, ఏం లేదు నాన్న, హాట్ వాటర్ పోయి చక్కగా ఓపెన్ అవుతుంది, లేదా హాట్ ఆయిల్ ఉంటే పోసే ఓపెన్ అయిపోతుంది అన్నాడు. అనగానే అట్నుంచి వాళ్ళాడు, యాండి బంగారం, ఏమైంది బంగారం అంటే, మీరే కదా వేడి నూనె పోయమన్నారు, పోస్తే ఈ కంప్యూటర్ మొత్తం పాడైపోయింది. నువ్వు ఎట్లేస్తే మాకేంది, మా ఆంజీ జోక్ పేలింది. 30 రూపాయల బట్టలు కుట్టించుకో. ఇప్పుడు నెక్స్ట్ జోక్ పేలుతుంది నా నుంచి 50. చీప్ గా 50 రూపాయలు పెట్టింది చూడు, పేలుతుంది. అరే 100కు 100 పేలుతాయి.
ఒక ఆయన కస్టమర్ కేర్ కి ఫోన్ చేశారు కంగారుగా. హలో 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 ఇది కస్టమర్ కేర్ అండి అనగానే అట్నుంచి అవును సార్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడిగాడు. అయ్యో ఏం లేదండి మా అబ్బాయి సిమ్ కార్డ్ మింగేశాడండి. దీనికి నేను ఏ విధంగా సహాయపడగలను అంటే అయ్యో అందులో 100 రూపీస్ బ్యాలెన్స్ ఉంది సార్. సార్ దీనికి నేను ఏ విధంగానూ సహాయపడలేను సార్ అంటే అది కాదండి మా అబ్బాయి మాట్లాడుతుంటే బ్యాలెన్స్ అయిపోతుందా అండి ప్లీజ్ చెప్పండి. పేలింది అనుకున్న వాళ్ళు చెట్లేదు అయినా మెజార్టీ మాకే ఎక్కువ ఉంది అమ్మాయిలదే. 100 పీకిలో ఉన్నాడు సెకండ్ డే. ఒక ఆవిడ లాయర్ దగ్గరికి వెళ్ళింది అనమాట. లాయర్ గారు ప్లీజ్ అండి లాయర్ గారు మీకు ఎంత డబ్బులు కావాలని అంత ఇస్తానండి దయచేసి నాకు మా ఆయనకి పెళ్లి చేయండి ప్లీజ్ అండి. అమ్మా ఇదే మాట కదా నెల రోజుల క్రితం చెప్తే అంత డబ్బులు ఇచ్చి మీ ఇద్దరికి కష్టపడి నేను విడాకులు ఇప్పించాను మళ్ళీ ఏమైంది ఇంతలో నీకు అంటే ఏం లేదండి విడిపోయిన నెల రోజుల నుంచి మా ఆయన చాలా సంతోషంగా ఉంటున్నాడు నేను చూడలేకపోతున్నాను లాయర్ గారు ప్లీజ్ అండి మళ్ళీ మాకు పెళ్లి చేయండి ప్లీజ్. ఇది పేలింది డబ్బులు ఇప్పుడు ఒక బెట్ కట్టలే కదా. ఒకవేళ పటాస్ కామెడీ షో కాకుండా పటాస్ డాన్స్ షో అయితే ఎలా ఉంటుంది అని వచ్చేస్తుంది రవి గీత. మా డైరెక్టర్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి పటాస్ లో కామెడీ ఎక్కువైపోయింది ఈ పటాస్ ని కాస్త డాన్స్ ఫ్లోర్ గా మారుద్దాం అనుకున్నారు. కానీ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తే మళ్ళీ ఆయనకి ఇలా శ్రీముఖి కనిపించింది. ఆ తర్వాత ఇలా రవి కనిపించింది. నెక్స్ట్ యోధ మన రమ్య ఆ తర్వాత గీత సో ఇలా గుర్తొస్తే గీత వాట్ an amazing dancer you are. మాలో ఉన్న ఆ కళలను కూడా బయట తీసి పెడదామని డిసైడ్ అయిపోయి పటాస్ని కాస్త పటాస్ డాన్స్ ఫ్లో చేస్తారనమాట. పటాస్ ఫుల్ టు బిందాస్ ఇక్కడ కూడా బిందాస్ గా డాన్స్. అప్పారావు ఎంతమంది తెలుసు? రవి నువ్వు చెప్పు రవి నేను కూడా డాన్స్ చేస్తాను రవి. డైరెక్టర్ ఓకే ఒకసారి ఒక స్టెప్ చేసి చూపించు. ఏ స్టెప్ అంటే సార్ వస్తారు ఈ పాట ప్లే అవుతుంది. ఇప్పుడు అప్పారావు గారు డాన్స్ చేస్తున్నారు. అప్పారావు గారు స్టెప్ మార్చండి. మీరు పాట మారుతున్నారా కొంచెం మీరు ఫ్లోర్ మూమెంట్ ఏమన్నా చేస్తారంటే ఒక్క నిమిషం దీన్నే ట్రై. ఎక్కడికంటే కష్టం కూర్చోవడం. రవి ఏమంటావు? కరెక్టే. ఐ లవ్ యూ లేస్తున్నా. ఇప్పుడు గెటప్ సీను డాన్స్ అన్నమాట. గెటప్ సీను ఫ్లోర్ మీదకి రాగానే ఒక స్టెప్ ఏమన్నా వేసి చూపిస్తారా? ఎందుకేను వేస్తాను మీరు వేసుకోండి పాట. సినిమా చూపిస్తా మామ పాట వస్తేనే నేను చేస్తాను. ఏమిటండి ఒకటే స్టెప్ వేస్తున్నారు? అంతకు మించి నాకు రాదు. ఇప్పుడు శ్రీముఖి ఉంది. శ్రీముఖి అన్ని పర్ఫార్మెన్స్ లో కలిపి చేస్తూ ఉంటుంది అనమాట డాన్స్ లో. ఈ ఫైనల్ రౌండ్ కి వచ్చారు. ఎలాగో కల శ్రీముఖిని చూసి తప్పదు శ్రీముఖి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఫైనల్ వరకు తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు అద్భుతంగా పర్ఫార్మ్ చేయాలి. ఏదైనా కొత్తగా ఆలోచించండి పాతది వేయకండి. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ శ్రీముఖికి వచ్చిన అవే 2 స్టెప్లు అండి. కావాలంటే పటాస్ ని మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చెప్పండి. ఇంతకు మించి అన్న శ్రీముఖి చేసింది ఏ చేసినా అదే చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో గెస్ట్ అపీరెన్స్ ఉంది. ఎవరంటే మీలోంచి ఒకడే హృతిక్ రోషన్. ఎక్కడ దా హృతిక్ రోషన్ కమాన్. ఇప్పుడు ప్రాపర్టీ రౌండ్. ఈ కర్చీఫ్ తో మీరు డాన్స్ చేయాలి. దీన్ని ఎలాగైనా యూజ్ చేయాలి. ఓకేనా? బాబు ఓరా బాబు బాబు ఎర్ర బాబు కుర్రా మిసం కి రుచి పుల్ల బాబు. వావ్ చందు ఎంత బాగా పర్ఫార్మ్ చేసావంటే నువ్వు
చందు పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా చాలా అద్భుతంగా అది తూడ్చుకునేది ఇంత విచిత్రంగా తూడ్చుకోవచ్చని నిరూపించారు. ఆ చేసేటప్పుడు కాలు లేపి మరీ చేస్తుండే నాకు మా ఇంట్లో కుక్క గుర్తొచ్చింది. అసలు చాలా 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 కొత్త స్టెప్ అది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. అసలు మీకు తెలుసా మాస్టర్ చందుకి లెగ్ ఫ్రాక్చర్ అయింది మాస్టర్, అయినా కూడా అంత బాగా చేసాడు మాస్టర్. కానీ ఎవరికి అర్థం కాలేదు లెగ్ ఫ్రాక్చర్ అయింది. అందరూ మెంటల్ రిటార్డెడ్ ఏమో అనుకున్నారు. కానీ ఇలా స్టాండప్ చేస్తూ ఆడియన్స్ తోను కూడా ఇంటరాక్ట్ అవుతూ కామెడీ చేయించడం చూసారు కదా లేడీ స్పెషల్ మళ్ళీ రావాలంటే ఇంకో 1 వీక్ వరకు వెయిట్ చేయాల్సింది. We will catch you on Monday in the Sri Murli Mohan Abhay Rice. Patas full to bindas.